హలో గైస్, గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు యాత్రి. అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. యాక్చువల్లీ ఇప్పుడు రైట్ నా వచ్చేసి నేను బ్రూనై కంట్రీలో ఉన్నాను. బ్రూనై కంట్రీకి వచ్చి దాదాపు ఒక 1 వీక్ అయింది. 1 వీక్ మంచి మంచి ప్లేసెస్ కవర్ చేసిన, మంచి మంచి మాస్కులు కవర్ చేసిన, మంచి మెమరీస్ అయినాయి. సో ఫైనల్లీ మనకి వారం రోజుల తర్వాత ఈ కంట్రీని వదిలిపెట్టి వేరే కంట్రీకి వెళ్ళాల్సిన సమయం అయితే వచ్చేసింది. ఎవరన్నా నా ప్రీవియస్గా బ్రూనై కంట్రీ వీడియోలు చూడకపోతే ఖచ్చితంగా చూడండి ఫ్రెండ్స్, ప్లేలిస్ట్లో ఉంటుంది. అండ్ ఇప్పుడు మనం కొత్త కంట్రీ కదా, కొత్త కంట్రీ పేరు వచ్చేసి ఫిలిప్పీన్స్. సో ఇక్కడ నుంచి మన ఫ్లైట్ వచ్చేసి నైట్ 11 o'clockకి. ఇప్పుడు టైము దగ్గర 6 o'clock అవుతుంది. 6 o'clockకి ఇంకా కొంచెం అంతా ప్యాక్ చేసుకొని ఈ నుంచి ఒక 1 hour జర్నీ చేసేసి ఒక 2 hours ముందరే ఎయిర్పోర్ట్లో ఉండాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత వీసా ఏంటి, ఎట్లా అప్లై చేయాలి, ఫ్లైట్ టికెట్లు అవి ఇవి అన్నీ కలిపి మీకు ఎయిర్పోర్ట్కి వెళ్ళిన తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తా. కరెన్సీ కూడా, ఇమిగ్రేషన్ అంతా. సో మనం ఇంకొక 5-6 గంటల్లో నెక్స్ట్ కంట్రీకి వెళ్ళబోతున్నాం. మన 22nd కంట్రీ అనమాట. బ్రూనై వచ్చేసి 21 కదా, ఫిలిప్పీన్స్ 22nd కంట్రీ. చూద్దాం ఈ కంట్రీలో మన ఎక్స్పీరియన్స్ ఎట్లుంటుందో ఏంటో, ఎక్స్పెన్సివా మంచిగా అనుకొని ఈ మొత్తం ట్రిప్లో నాకు తెలిసి ఒక మినిమం ఇంకో 4 కంట్రీస్ అయితే వరుసగా కవర్ చేద్దాం అనుకుంటున్నా. చలో ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఎయిర్పోర్ట్కి వెళ్దాం, ఏమన్నా కాఫీ లాంటివి తీసుకొని ఏమన్నా తినేసి ఎయిర్పోర్ట్కి అయితే బయలుదేరదాం ఫ్రెండ్స్, ఓకేనా? ఫైనల్లీ నేనైతే ఎయిర్పోర్ట్కి వచ్చేసిన. మన ఫ్లైట్ 11 o'clockకి కదా, టకటక్ వచ్చేసిన. ఆల్రెడీ చెక్ ఇన్ అయిపోయినా, మనకి బోర్డింగ్ పాస్ ఇచ్చేసారు. గేట్ నెంబర్ 7 అంట. టకటక వెళ్ళాలి. యాక్చువల్గా సెబు పసిఫిక్ అనమాట ఫ్లైట్. సో ఫస్ట్ టైం, ఇది కూడా ఫస్ట్ టైమే ట్రావెల్ చేస్తున్నా. సో చూద్దాం ఎక్స్పీరియన్స్ ఎట్లుంటుందో. ఇక్కడ ఏం అడిగారంటే టికెట్స్, రిటర్న్ టికెట్ అండ్ బుకింగ్స్ అవన్నీ అడిగారు. సో చెప్పేసిన. ఎయిర్పోర్ట్ అంతా ఖాళీ ఉన్నది. మనకి ఇంకొక గంట మాత్రమే టైం ఉన్నది. ఇక్కడ చాలా ఏం అంత ఖాళీగా ఉంది కాబట్టి 5 minutesలో మనకి బోర్డింగ్ ఇచ్చేసారు, బోర్డింగ్ పాస్. సో వెళ్దాం ఇంకా. ఎయిర్పోర్ట్లో మొన్న వచ్చినప్పుడు కింద చూసాం కదా, పైన ఇగో ఈ కాఫీ షాప్స్ అవి ఇవన్నీ ఉన్నాయి. నాకు తెలిసి 3 కౌంటర్లు ఉన్నాయి, చెక్ ఇన్ కౌంటర్స్. ఇక్కడ మొత్తం 2 ఎయిర్లైన్స్ మాత్రమే వర్కింగ్లో ఉంటాయి ఫ్రెండ్స్. ఒకటి సెబు పసిఫిక్, రెండోది వచ్చేసి రాయల్ బ్రూనై. సో మనం లోపలికి వెళ్దాం. గేట్ నెంబర్ వచ్చేసి 7. ఇమిగ్రేషన్ కంప్లీట్ చేసుకోవాలి, చకచక వెళ్ళాలి. ఈ డిపాచర్స్. సో చూద్దాం, ఇక్కడ కెమెరా అలో లేదు కాబట్టి చూద్దాం. గతం పైకి వచ్చేసినాం ఫ్రెండ్స్. మొత్తం ఎయిర్పోర్ట్ అంతా ఖాళీ ఉన్నది. యాక్చువల్గా షాప్స్ కూడా మొత్తం క్లోజ్ ఉన్నాయి అనమాట. ఏం ఓపెన్ లేవు, కరెన్సీ లేదు, ఏం లేదు, ఏది లేదు. సో చూస్తున్నారు కదా, ఓన్లీ ఒక్క ఫ్లైట్ వాళ్ళు జనాలు మాత్రమే ఉన్నారు. పైన ఒక రెస్టారెంట్ ఉంది అంతే, ఏం లేవు ఇక్కడ. గైస్ కింద ఒక ఫ్లోర్ ఉంది, పైన ఒక ఫ్లోర్ ఉంది. షాప్స్ అన్ని మొత్తం క్లోజ్ చేసే ఉన్నాయి. అక్కడ చూడొచ్చు మొత్తం ఒకటే షాప్ ఉన్నది. పైన ఒక కాఫీ షాప్ ఉంది అంతే, ఏదన్నా స్నాక్స్ ఇట్లా తీసుకోవడానికి అని చెప్పేసి అంతే. 2-3 షాప్స్ ఓపెన్ ఉన్నాయి, అన్ని క్లోజ్ ఉన్నది. కరెన్సీ ఎక్స్చేంజ్ కూడా క్లోజే ఉన్నది. ఇక్కడ కొన్ని కూల్ డ్రింక్స్ అవి ఇవి. ఏటీఎం మాత్రం ఓపెన్ ఉందన్నమాట. ఇక్కడ ఒక మంచి విషయం ఏంటంటే, ఎవరికన్నా లాంగ్ లేవర్ ఉంటే డార్మెటరీస్ ఉన్నాయి, ఎయిర్పోర్ట్ వాళ్ళు ప్రొవైడ్ చేసేటి కింద ఉన్నాయి అన్నమాట. అవి లేడీస్కి, జెంట్స్కి సపరేట్గా ఒక్కటే లాంజ్ ఉన్నది అంతే. అదిగోండి అక్కడ డే రూమ్స్ అంట, డార్మెటరీస్ని ఇక్కడ డే రూమ్స్ అని పెట్టేసి కింద ఇది ఉంది కదా, కిందికి వెళ్ళిన తర్వాత ఉందన్నమాట. అక్కడ మొత్తం చాలామంది లేడీస్ ఉన్నారు. వీడియో తీయడం కుదరదు. ఎయిర్పోర్ట్ అంతా ఎంటీ ఉన్నది. ఈ నుంచి ఒక 2 రాయల్ బ్రూనై అండ్ సెబు పసిఫిక్ 2 మాత్రమే వర్క్ చేస్తాయంట. మిగిలిన అన్నీ నార్మలే. ఇప్పుడు రైట్ నో వచ్చేసి చూస్తున్నారా, ఓన్లీ ఎయిర్ ఏషియా ఇంకేమో 2 ఫ్లైట్స్ ఉన్నాయి రాయల్ బ్రూనైవి. ఈ కంట్రీ ఆపరేట్ చేసేది 2 ఎయిర్లైన్స్ మాత్రమే ఆపరేట్ చేస్తుంది, మెయిన్గా రాయల్ బ్రూనై. సో ఓన్ చేసుకుందనమాట ఈ గవర్నమెంట్. అది గైస్ ఫర్ ద ఫస్ట్ టైం చూస్తున్నా ఇంత ఎంటీ ఎయిర్పోర్ట్ని. యాక్చువల్గా నేను ఎక్కడ చూసినా ఏదో కంట్రీలో చాలా తక్కువ మంది ఉన్నారనమాట, గుర్తు రావట్లేదు ఇది. ఇంకోటి ఏంటంటే, మనం ఇప్పుడు చేరుకునేసరికి 2 hours అంటే 1:30 అవుతుంది అనుకుంటా, 2 o'clock అవుతుంది. సో ఇక్కడ నుంచి ఒక 2 hours జర్నీ అనమాట ఫిలిప్పీన్కి. ఇంకేంటంటే
వెళ్ళిన తర్వాత మనకి ఫిలిప్పీన్ వీసా ఆన్ అరైవల్ కదా 14 days వరకు. సో చూద్దాం అక్కడ ఇమిగ్రేషన్ ఎట్లుంటుందో ఏంటో తెలియదు. ఇక్కడ మాత్రం ఎగ్జిట్ స్టాంప్ అయితే మంచిగా వేసేసిర్రు, ఏం అడగలేదు. ఇక్కడ చాలామంది ఎయిర్పోర్ట్లో వర్క్ చేసేవాళ్ళు ఇంకా షాప్స్లలో ఉండేవాళ్ళు మొత్తం లేడీసే ఉన్నారు. నేను ఇందాక బయటికి వెళ్ళినాను అనమాట, అదేంటి మార్కెట్కి వెళ్ళినా, ఆ మార్కెట్లో మొత్తం లేడీసే ఉన్నారు. సో ఇక్కడ మెజారిటీ పీపుల్ షాప్స్లలో మొత్తం వర్క్ చేసే వర్క్ ప్లేస్లో కూడా చాలామంది లేడీసే ఉన్నారు. మంచి ఇంట్రెస్టింగ్ విషయం అనమాట. సో అది సీరియస్గా వ్లాగ్ చేసుకుంటే అందరు నా సైడే చూస్తారు. ఇక్కడ కొంచెం మన వాయిస్ అంతా కొంచెం హై పిచ్లు వస్తాయి కదా, సో బంద్ చేద్దాం. బోర్డింగ్ ఇంకొక హాఫ్ అన్ అవర్లో స్టార్ట్ అవుతుంది. సో చూద్దాం ఈ ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో. హలో, ఈ ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో. ఫస్ట్ టైము రాయల్ బ్రూనై, ఫస్ట్ టైము సెబు పసిఫిక్. ఇంకెన్ని ఎయిర్లైన్స్ ట్రై చేయాలో. సౌత్ ఈస్ట్ ఏషియాలో నేను ఏంటంటే స్కూట్ ఎయిర్లైన్ ఒకటి, ఎయిర్ ఏషియా ఒకటి, ఇది 3 ట్రై చేసిన. ఇంకా ట్రై చేయని చాలా ఉన్నాయి. నేను యూజువల్గా మోస్ట్ ఆఫ్ ది టైం ఇండిగోలోనే ట్రావెల్ చేస్తాను. కాకపోతే అందులో ఏం ఫెసిలిటీస్ ఉండవు, ఏముండవు. నేను ట్రావెల్ చేసిన దానిలో ది బెస్ట్ ఎక్స్పీరియన్స్ అంటే ఖతార్ ఎయిర్వేస్. మస్తు ఉండే అది. ఫ్లైట్లో కూడా వైఫై ఉండే. సో అది గైస్. నెంబర్ 7 ఫ్రెండ్స్. ఫర్ ద ఫస్ట్ టైం నాకు ఎయిర్పోర్ట్లో బోర్ కొడుతుంది. యూజువల్గా నాకు బోర్ కొట్టదు అనమాట, కావాలనే లేఓవర్ పెట్టుకొని మరీ తిరుగుతా. కానీ ఏం లేదు ఇక్కడ, అటు ఇటు ఇంటర్నెట్ కూడా సరిగ్గా పనిచేయట్లేదు. ఏదన్నా సెర్చ్ చేద్దామంటే చాలా బోరింగ్ ఉన్నదనమాట. కంట్రీ కొంచెం బోరింగ్ అని అనిపించింది, బట్ మంచి ఎక్స్పీరియన్సెస్ అయినాయి. నేను మ్యాక్సిమము 1 వీక్లో చాలా ప్లేసెస్ కవర్ చేసిన. మంచిగా ఏమంటారు, వాటర్ విలేజ్కి వెళ్ళిన, మాస్కులు చూసిన, మంచిగా మార్కెట్లు, జనాలు, మంచిగానే ఉన్నది కంట్రీ. బోరింగ్ ఏం కాదు. కాకపోతే ఏంటంటే చిల్ వైబ్ అయితే లేదు. చిల్ వైబ్ మనకు కావాలంటే ఏ మనీలాలకో, ఏ అదే ఫిలిప్పీన్కో, థాయిలాండ్కో అక్కడికి వెళ్ళాలి. సో మన బోర్డింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. గేట్ నెంబర్ 7 సెబు పసిఫిక్. ఓకే, థ్యాంక్ యూ. సో అయిపోయింది. ఇంకొక హాఫ్ అన్ అవర్లో మనం ఎక్కేస్తాం. ఇంకో 2 గంటల్లో ఫిలిప్పీన్లో ఉంటాం అనమాట. సో అందరు వెయిట్ చేస్తూ ఉన్నారు. గైస్ ఫ్లైట్లోకి ఎక్కేసిన దాదాపు ఒక 45 minutes అవుతుంది, ఇంకా స్టార్ట్ అవ్వలేదు. యాక్చువల్గా హాఫ్ అన్ అవర్ లేటు. దాని తర్వాత వర్షం పడుతుందని చెప్పేసి అనౌన్స్మెంట్ చేస్తూనే ఉన్నారు. గంట లేట్ అనుకుంటా, పోయేసరికి లేట్ అయిపోతుంది. ఫర్ ద ఫస్ట్ టైం నేను ఈ ఫ్లైట్ ఎయిర్లైన్స్ ఎక్స్పీరియన్స్ చేయడం ఎట్లుంటుందో చూడాలి. బయట అయితే వర్షం పడుతుంది. మనకి ఈసారి విండో సీట్ దొరకలేదు అనమాట. సో నో ప్రాబ్లం అయినా కూడా ఫ్లైట్ మొత్తం ఖాళీగా ఉన్నది. ఒక 30% ఆక్యుపెన్సీ ఉందంటే, ఎవరు లేరు. ముందు పోయి కూర్చుంటావా అని ఎయిర్ హోస్టెస్ అడిగింది. కాకపోతే ఎక్కడ కూర్చున్నా నో ప్రాబ్లం అని చెప్పేసిన. ఓకే, ఇంకొక 5 నిమిషాలలో స్టార్ట్ అయిపోతుంది. అనౌన్స్మెంట్ కూడా అయింది, చూద్దాం. మొత్తానికైతే మనీలాలో దిగేసినాం. కాకపోతే బాగా లేట్ అయిపోయింది. దాదాపు 1 hour 15 minutes లేటు. కూర్చున్న తర్వాత ఏదో టెక్నికల్ ప్రాబ్లం అని చెప్పేసి కూర్చోబెట్టారు ఫ్లైట్లోనే. అండ్ ఫ్లైట్ ఎక్కిన తర్వాత జర్నీ మాత్రం బాగా మంచిగా జరగలేదు. నిద్ర పోలేదు, ఏం పోలేదు. ఈ చెవు నొప్పి లేసింది అనమాట. యూజువల్గా మనం ఫ్లైట్ ఎక్కిన తర్వాత ఉంటాయి కదా చెవులు, ఇలా మాత్రం రైట్ చెవు బాగా నొప్పి లేసింది. బట్ ఓవరాల్గా ఓకే, మనం ఇక వచ్చేసినాం కాబట్టి నో ప్రాబ్లం, సేఫ్గా. ఇది మనీలా, ఇది ఫిలిప్పీన్లోనే పెద్ద ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనమాట. సో పెద్ద ఎయిర్పోర్టు. ఇంకా డొమెస్టిక్ అవి చిన్నవి ఉన్నాయి, సెబు అవి ఇవి. సో అవి కూడా వీలైతే ఎక్స్ప్లోర్ చేద్దాం. ఓకే, ఇమిగ్రేషన్ కంప్లీట్ చేసేసుకున్న. మన పాస్పోర్ట్ పైన 22nd కంట్రీ స్టాంప్ పడిపోయింది, ఫిలిప్పీన్ది. సో ఇమిగ్రేషన్ ఎలా జరిగిందంటే, వెళ్ళిన తర్వాత ఒక
ఫామ్ ఫిల్ చేయమని చెప్పారు ఆన్లైన్లో. ఆ ఫామ్ ఫిల్ చేసిన తర్వాతనే నా పాస్పోర్ట్ పైన స్టాంప్ వేశారనమాట. ఎందుకంటే ఐ డోంట్ హ్యావ్ ఎ బిగ్ వీసా లైక్ యుఎస్ ఇంకా సింగపూర్ లాంటివి ఏం లేవు. కాబట్టి మనకి ఓన్లీ 14 days మాత్రమే టైం ఇచ్చారు ఉండడానికి స్టే. దోస్ హు ఆర్ హ్యావింగ్ యుఎస్ వీసా, సింగపూర్ వీసా, ఇంకా బిగ్ కంట్రీస్ వీసా ఉంటే వాళ్ళకి మాత్రం 30 days, మనకు మాత్రం 14 days మాత్రమే. చలో కరెన్సీ కూడా ఎక్స్చేంజ్ చేసుకున్నా ఫ్రెండ్స్. అక్కడ కరెన్సీ ఎంత ఎక్స్చేంజ్ చేసుకున్నా అంటే ఒక $20 మాత్రమే చేంజ్ చేసుకున్నా. బయటకు వెళ్ళిన తర్వాత చేంజ్ చేసుకుందామని. ఇక్కడ చాలా తక్కువ ఉందన్నమాట ప్రైస్. ఆన్లైన్ ప్రైస్ కంటే కొంచెం తక్కువ వచ్చిందనమాట. అందుకని చెప్పేసి $20 చేంజ్ చేసుకున్నా. సో ఇక్కడ నుంచి బయటికి వెళ్ళేసి ఒక గ్రాబ్ బుక్ చేసుకోవాలి. కొంచెం దూరం వెళ్ళి చూద్దాం ఎయిర్పోర్ట్ బయటకి. ఓకేనా? ఫిలిప్పీన్ మనీలా ఎయిర్పోర్ట్ ఇలా ఉన్నది. వీళ్ళు ఎందుకు నిల్చున్నారంటే వచ్చే వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నారు పికప్ చేసుకోవడానికి అని చెప్పేసి. ఇదంతా అరైవల్స్. అయ్యో మనం ఇటు వచ్చామేంద్రా బాబు, ఇటు సైడ్ వెళ్ళాలి మనము. నేను ఆల్రెడీ వచ్చి 2 hours అవుతుంది. 2 hours ఎప్పుడు 3 o'clockకి నాది ఫ్లైట్ 1.5 hour లేట్ ఉంది కదా, అందుకని చెప్పేసి లేట్గా దిగిన. సరే చలో ఏం చేద్దాం, ఈ 3 o'clockకి ఏం చేద్దామని చెప్పేసి ఏం చేద్దామని చెప్పేసి అక్కడ కూర్చొని కరెన్సీ ఎక్స్చేంజ్ చేసుకొని కొంచెం మంచిగా రెస్ట్ తీసుకొని ఏమైనా తిందాం అనుకున్నా కానీ ఇక 3 o'clockకి ఏం తింటామని చెప్పేసి తినలేదు. ఇది ఇక్కడే కరెన్సీ ఎక్స్చేంజ్ చేసుకున్నా. మనకి రేటు యాక్చువల్ రేట్ అయితే ఎక్కువ ఉంది, బట్ ఇక్కడ మాత్రం 58 pesos ఇచ్చారనమాట. సో అది ఇటు సైడు అన్ని షాప్స్ అన్ని క్లోజ్ చేసి ఉన్నాయి. ఎందుకంటే నైట్ ఎర్లీ మార్నింగ్ 5 అవుతుంది, ఇప్పుడు 5:30. సో బయటికి వెళ్ళేసి గ్రాబ్ బుక్ చేసుకుందాం. అప్పుడే హడావిడిగా అందరూ ఇటు అటు తిరుగుతున్నారు. ఇది ఎగ్జిట్, మనం బయటికి వచ్చేద్దాము. సేమ్ లైక్ ఎట్లా అంటే థాయిలాండ్ వైబ్సే వస్తున్నాయి. ఇక్కడ బయటికి వచ్చేసినాం కదా. ఈ నుంచి గ్రాబ్ పికప్ పాయింట్ ఉంటుందంట. లోకల్ వాళ్ళని అడిగితే గ్రాబ్ పికప్ పాయింట్కి దగ్గరికి వెళ్తే వాళ్ళే బుక్ చేస్తారని చెప్పారు. సో ఇక్కడ ఎక్కడనో తెలీదు. బస్కి వెళ్దామంటే బస్ చాలా దూరం, ఒక 2 kilometers నడుచుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ బుక్ చేసుకొని వెళ్దాం. బే ట్యాక్సీ పికప్ పాయింట్ అంట. ఇక్కడ మన దగ్గర ఇంటర్నెట్ కూడా లేదు, నేను సిమ్ కార్డు కూడా తీసుకోలేదు. హాస్టల్కి వెళ్ళిన తర్వాత చూసుకుందాం ఏదైతుంది. గైస్ ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇగో బే 10 అని ఉన్నది, ఇక్కడికి వెళ్ళమని చెప్పారు ట్యాక్సీ బుక్ చేసుకోవడానికి. సో మన దగ్గర సిమ్ కార్డ్ లేదు కదా, యాప్స్ ఇట్లా ఇంటర్నెట్ కోసం అని చెప్పేసి నేను ఎయిర్పోర్ట్ వైఫై యూజ్ చేసుకొని గ్రాబ్ బుక్ చేసుకున్నా. మీకు మలేషియాలో చెప్పాను కదా, సౌత్ ఈస్ట్ ఏషియాలో గ్రాబ్ వర్క్ చేస్తా అని చెప్పేసి. నా దగ్గర నెంబర్ లేదు, బట్ అయినా కూడా నెంబర్ లేకుండా బుక్ చేసేసిన. పికప్ పాయింట్ దగ్గరికి వచ్చేసిన డైరెక్ట్. వచ్చేసరికి ఇక్కడికి వస్తారు. నా ట్యాక్సీ వచ్చేసి ఇంకొక 3 minutesలో వచ్చేస్తుంది. వెయిట్ చేద్దాం ఇక్కడ పికప్ పాయింట్ దగ్గర. సో ఇక్కడ మొత్తం ఒక ఇటు సైడ్ 10 ఉన్నాయి, అటు సైడ్ చివరి వరకు ఇవన్నీ పికప్ పాయింట్స్ అనమాట. సో మనం గ్రాబ్ బుక్ చేసుకోవచ్చు. ఇక్కడికి వచ్చేసి ఇంకా కొన్ని కౌంటర్స్ కూడా ఉన్నాయి అనమాట అక్కడ గ్రాబ్వి. అక్కడ వెళ్ళేసి మనం డెస్టినేషన్ చెప్తే వాళ్ళే బుక్ చేస్తారు. సో మన ట్యాక్సీ వచ్చిందా 7762. సో వెయిట్ చేద్దాం. మన ట్యాక్సీ వచ్చేసింది 7762. ఇది లెఫ్ట్ హ్యాండ్ స్టీరింగా? హలో, సో గైస్ క్యాబ్ స్టార్ట్ అయిపోయింది. మన హాస్టల్ వచ్చేసి 5.3 kilometers ఉన్నదనమాట. సో కొంచెం ఇప్పుడిప్పుడే సూర్యోదయం అవుతుంది. వైబ్ మాత్రం బాగుంది. ఓకే, సో కొంచెం థాయిలాండ్ ఆ వైబ్సే వస్తున్నాయి అనమాట. రోడ్స్ కానీ ఇక్కడ అవి ఇవి అన్నీ. సో చూద్దాం. ఇప్పుడు వెళ్ళిన తర్వాత చెక్ ఇన్ ఉంటుందో ఉండదో ఏమో తెలియదు ఇంకా. సో చూద్దాం.